स्वयंभूरथेन तृप्तो न कुतश्चनो नः तमेव विद्वान्न विभाय मृत्युरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत् तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య దేవ లక్ష్మణార్య. ఓం పూర్వాభ్యాస కక్షలో అక్రియా ధ్యానం గురించి అనుభవాలను తెలియజేస్తున్నాము. అక్రియా ధ్యానం చేసే కంటే ముందు ఒక ఆందోళన, చేసిన తర్వాత ప్రశాంతత, ప్రసన్నత అని మన అనుభవాలను తెలియజేసుకుంటున్నాము. కానీ మధ్యలో ఒక సక్రియ అనేది కూడా ఉంటుంది కదా ఆచార్య గారు. ఎందుకంటే ఒక పనిని మంచిగా చేస్తే పర్వాలేదు, మంచిగా చేయకపోతే తల్లిదండ్రులు కానీ ఎక్కడైతే పని చేస్తుంటామో వాళ్ళు అంటుంటారు కదా, బుద్ధి లేదా, ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? నమస్తే. సక్రియత అనేటువంటిది సతర్కత, అలర్ట్ అయి ఉండడం, సావధానంగా ఉండడం, కర్తవ్యం పట్ల సచేతనంగా ఉండడం, అధమర్చి ఉండకుండా ఎప్పటికీ జాగ్రత్తగా ఉండడం, దానిని సక్రియత అంటారు. సక్రియ, అక్రియ, సక్రియ, అక్రియ. అక్రియ అనేటువంటిది ఇవాళ ప్రభాకర్ గారు మాట్లాడుతున్నటువంటి భాష అనాలోచితంగా ఉంది. వెళ్ళేటప్పుడు ఒక ఉద్విగ్నత, తిరిగి వచ్చేటప్పుడు అక్రియ. వెళ్ళేటప్పుడు క్రియ, తిరిగి వచ్చేటప్పుడు అక్రియ అని అంటున్నారు. తిరిగి వచ్చేటప్పుడు అక్రియ కాదు. ఆ పని నుంచి దేని నిమిత్తకంగానైతే వెళ్ళామో అది విరమింపజేసుకోవడం అక్రియ. ఇక వస్తావా, చేస్తావా, అక్కడే ఉంటావా, అది ఇక ఎవరి అభిష్టం వారిది. ఇక్కడ క్రియ, అక్రియ అనేటువంటిది ఆ క్రియ నుంచి తప్పుకోవడం, ఇది అక్రియ, అంతే. ఇక క్రియ అనేటువంటిది తత్పరత చేయడం, సక్రియ అనేటువంటిది క్రియామయంగా ఉండడం, అక్రియ అనేటువంటిది క్రియారహితంగా ఉండడం. ఇంతే తేడా, ఇంకేమీ లేదు. క్రియ, అక్రియ, సక్రియ. అంటే ఆచార్య సక్రమంగా చెయ్యి అంటారు చూడ, అదే సక్రియనా? సక్రమంగా చేసేటువంటిది అభద్రతా భావంతో అక్కడ పొరపాటు జరుగుతుంది కాబట్టి నిర్లక్ష్యాన్ని, బద్ధకత, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని వాళ్ళు హెచ్చరిస్తున్నారు, అంతే. ఉమాచార్య గారు, మరి ఉదయం నుంచి లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు మనం ఎన్నెన్నో క్రియలు చేస్తుంటాం. ఒక క్రియ పూర్తయిన తర్వాత ఇంకో క్రియ చేయాలనే ఉద్విగ్నత, ఆందోళన, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవును, ఎప్పటికి ఆలోచన ఉంటూనే ఉంటది, ఒకటి కాగానే ఒకటి. ఇప్పుడు అక్రియ లోపల ఏంటంటే ఆలోచనారహితంగా క్రియారహితంగా ఉండడం. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక పదాన్ని అడుగుతున్నారు, ఏంటంటే శ్యామలయ్య గారు ప్రయోగించేవారు, మరి ఇవాళ అయితే ప్రయోగించినట్టుగా మరి అనిపించలేదు. అక్రియ అంటే ఇంద్రియాతీత ధ్యానం. ఇంద్రియముల వాడు అంటే పిల్లలతో కలిసి ఉండడం, పిల్లలు లేకుండా ఉండడం, వారికి దూరంగా ఉండడం,
శిష్యుల మధ్యలో ఉండడం, శిష్యులకు దూరంగా ఒంటరిగా ఉండడం. ఇది ఇక్కడ ఇంద్రియాలతో ఉన్నప్పుడు అమ్మ రాజమణమ్మ గారు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని ఉంటుంటది. అక్రియ నేను చేస్తున్నాను, స్వామిని చేస్తున్నాను, ఇంద్రియాలపై ఆధారపడి ఉండకుండా నాకు నేను చేస్తున్నాను. కాబట్టి నేను చేసినప్పుడు ఇంద్రియాలను వినియోగించుకుంటాను, చేయనప్పుడు ఇంద్రియాతీతంగా ఉంటాను. ఇప్పుడు పిల్లలను సగబెట్టేటప్పుడు తల్లిదండ్రులు వారు పడుకున్నాక వీరి పని వీరు చేసుకోవడం, తినడం, పడుకోవడం వంటి పనులు, ఏకాంతంలో ఉండడం, ఇంతే తేడా. ఇంద్రియాల మధ్య ఇంద్రియాతీతముగా, పిల్లలకు దూరంగా, విద్యార్థులకు దూరంగా గురువు. ఈ రకంగా ఇంతే క్రియ అక్రియ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి రహస్యం. క్రియ చేయడానికి ఉండండి, క్రియ చేయడానికి మీరైనా మాట్లాడండి, నన్నైనా మాట్లాడండి. చెప్పండి ఆచార్య, నేను మాట్లాడు. క్రియ అనేటువంటిది చేస్తున్నప్పుడు ఇంద్రియాలు, ఇక్కడ అక్రియలో అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రియ చేయడానికి దేహం అవసరం, క్రియ చేయడానికి ఇంద్రియాలు అవసరం. క్రియ చేయకుండా ఉండడం, అక్రియ స్థితిలో ఉన్నప్పుడు స్వామిత్వ భావం, యజమాని ఈ భావంలో ఉండడం. అందుకని అక్రియ స్థితి ఆత్మస్థితి, ఆత్మస్థితి, క్రియాస్థితి ఇంద్రియాల స్థితి, దేహస్థితి, దేహము వాడై ఉండడం, ఇంద్రియాల వాడై ఉండడం, పరాధీనంగా ఉండడం చూపిస్తున్నటువంటిది క్రియా వ్యవహారం. ఈశ్వరుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే దృష్టాంతము, నువ్వు క్రియారహితమై రా. ప్రతి ఒక్క నీ ఉద్దేశాలన్నింటినీ విరమింపుగా చేసుకొని అన్నింటినీ నెరవేర్చుకొని రా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అదేదో మర్చిపోయామని మళ్ళీ పోవాలనేది ఉండకూడదు. అన్ని క్రియలు. అందుకే మంత్రం చెప్తున్నాడు ఏంటంటే, చిత్రం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుశ్చ. వరలక్ష్మమ్మ గారు తస్తుతస్తుతశ్చ ఎన్నిసార్లు అంటున్నారో మీకు అర్థం లేదు. జగతస్తుశ్చ రెండే, ఒకటి అల్ప ప్రాణం, ఇంకోటి మహాప్రాణం, ఒత్తు పలుక. ఈ రకంగా ఈ యొక్క చేతన జడ జగత్తులకు అన్నింటి లోపల నీకు ఏదేది చూడాలో, సూర్య ఆత్మ జగతస్థుశ్చ, విచిత్రం ఏదైనా సరే, అద్భుతం అనద్భుతం ప్రతిదీ నువ్వు చూసుకొని రా. ఇప్పుడు పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చేస్తే మళ్ళీ అటు చూడవలసిన అవసరం లేదు, మళ్ళీ అటు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆ రకంగా భగవంతుడు అన్నింటి నుంచి, అన్ని క్రియల నుంచి నివృత్తి చేసుకుని రప్పింపజేసుకుంటున్నాడు. అర్థమవుతుందా అమ్మగారు, రాజమణమ్మ గారు? అవుతుందా? అది అందుకని ఈ క్రియ నివృత్తి చేయిస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకు అని అంటే, ఎక్కడైతే ప్రభువు ఉన్నాడో, పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడికైతే తన బిడ్డను రప్పింపజేసుకుంటున్నాడో అక్కడ క్రియలు చేసేది ఏముండదు. అందుకని క్రియ చేయకుండానటువంటి స్థితిలో ఉండడం, దాని గురించి ఇదంతా అభ్యాసం, పూర్వాభ్యాసం మాత్రమే. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? ఓ మాచాజీ గారు, అర్థమవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే, మనము
ఇంద్రియాలతోని పని చేసుకోవాలి కాబట్టి మనం ఇంద్రియాలతో ఉంటాం కదా ఆచార్య. క్రియ చేయాలన్నప్పుడు మనం ఇంద్రియ లోనుడం కావాలి కదా మరి, లేకపోతే క్రియ చేయలేము కదా ఆచార్య. దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 9వ సముల్లాసములో జీవన ముక్తిని పొందినటువంటి ఆత్మకు ఈ అభ్యాసం చేపిస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే తాను వినాలనుకున్నప్పుడు శ్రోత్రేంద్రియం, మననం చేయాలనుకున్నప్పుడు మనస్సు, చూడాలనుకున్నప్పుడు చక్షురేంద్రియం, మరియు క్రియ చేయాలనుకున్నప్పుడు హస్తపాద ఇంద్రియాల సామర్థ్యం విద్యమానమే ఉంటుంది. అనుకున్నప్పుడు మాత్రమే, ఎప్పటికీ కాదు. అది ఏంటంటే అలవాటుగా వస్తున్నటువంటిది. ఈ 84 లక్షల జీవరాశుల్లో చేసి ఉన్నప్పుడు ఒకేసారి మర్చిపోలేము కదా. ఆ రకంగా అనుకున్నప్పుడు మాత్రమే అవి ఆ సామర్థ్యాలు విద్యమానమై ఉంటాయి అని దయానంద సరస్వతి చెప్పాడు. అంటే ఏమన్నట్టు, అవి లేకున్నా కూడా నువ్వు ఉండగలవు. ఆ ఇంద్రియాల సామర్థ్యాలు లేకున్నా నువ్వు ఉండగలవు. ఇంద్రియాల సామర్థ్యం అంటే వెలుతురుంటేనే చూడగలడం అనేటువంటిది ఒక బలహీనత. వెలుతురు లేకున్నా చూడగలం అనేటువంటిది ఆత్మస్థితి, స్వామిత్వ భావం. వెలుతురు లేకుండా ఎలా చూడగలుగుతుంటాము అని అంటే, కళ్ళు లేని వాళ్ళను, మూగ వాళ్ళను పుట్టించి చూపిస్తున్నాడు కదా దేవుడు. మనం ఏ దారి గుండా పోతాం, వారు కూడా అదే దారి గుండా పోతారు. మనం ఎవరితోటి ఏం మాట్లాడుతుంటామో వారు కూడా ఆ సుపరిస్థితులతోటి, అందుబాటులో ఉన్న వారితో అవే మాటలు మాట్లాడుతుంటారు. మనం ఎలా తింటుంటాం వాళ్ళు అలా తింటుంటారు. మనం ఎలా పడుకుంటాం వాళ్ళు అలా పడుకుంటారు. మనం ఎలా విసర్జన చేస్తాం వాళ్ళు అలాగే చేస్తుంటారు. కనబడట్లేదా? ఓం, అర్థమవుతుంది ఆచార్య. ధన్యవాదాలు. ఓం. శుభమ్మ. ఆచార్య, ఇప్పుడు చేస్తేనే క్రియ, చేయకుంటే ఆలోచనతో ఉంటేది క్రియ కదా ఆచార్య? చేస్తున్నది అమ్మగారు. బుద్ధీంద్రియము, మనస్సు కూడా 6వ ఇంద్రియం అని భగవంతుడు స్వయంగానే చెప్తున్నాడు అథర్వవేదంలో. ఇమానియాని పంచేంద్రియాని మనః షష్ఠాని. మనసు 6వ ఇంద్రియం. మరి బుద్ధితోటి, బుద్ధి, చిత్తము, మనస్సు ఇవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి ఇవి ఉంటాయి. మరి ఆలోచించడం, విచారించడం అనేటువంటిది ఇంద్రియంతో పని తీసుకుంటున్నారు కదా. అవును. మరి అందుకని ఈ ఇంద్రియాతీత స్థితి, ఇంద్రియాలు లేనటువంటి స్థితి, దానిని అక్రియ. ఇప్పుడు ఈ అక్రియ ధ్యానం దేహంతో ఎందుకు అభ్యసింపజేస్తున్నారు అని అంటే, ఇది చాలా లోతైనటువంటి రహస్యం. ఏంటంటే ఒక సామెత ఏంటంటే, మహాత్మా గాంధీ గారు ఒకే ధోతి మీద ఎందుకుంటారు? వారు కూడా అందరిలాగా కుర్తా వేసుకోవచ్చు కదా, ఇంకా మరి భుజం మీద కండువా ఇట్లా అన్ని వేసుకోవచ్చు కదా, ఒకే ధోతి మీద కర్ర పట్టుకొని ఎందుకుంటారు అని అంటే, వేరే వాళ్ళు చులకన ఏం చేస్తుంటారంటే, మజ్బూరీ కానా మహాత్మా గాంధీ. మజ్బూరీ అంటే వారు పేదరికంలో ఉన్నారు, వారికి ఆ ఆశ్రమంలో ఉంటారు, పేదరికంతో ఉంటారు కాబట్టి ఒక ధోతితోటి పని నడుస్తున్నది. వారికి సంపాదన లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకోరు. అందు గురించి మజ్బూరీ. మనం ఉన్న వాళ్ళం కాబట్టి మనం అన్ని శరీరం నిండా ధరిస్తున్నాం. ఈ ధరించే వాళ్ళ గురించి విదేశీయులు ఏమంటారంటే, భారతీయ స్త్రీలు గంగిరెద్దుని ఎట్లయితే అలంకరిస్తుంటారో అట్లా మొత్తం అలంకరించుకుంటారు ఇట్లా కనబడకుండా అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు అన్నట్టుగా. అంటే అది వారి వెకిలితనం, వారి సంస్కృతి సభ్యత, దాని గురించి చెప్పడానికి. అంటే ఇక్కడ ప్రసంగం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అట్లనే అవుతారు ఆచార్య. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అటెండ్ అవుతారు. అవును, మరి వాళ్ళు ఎవరైతే వచ్చి ఇక్కడ చేస్తున్నారో మనకంటే ఎక్కువ చేస్తారు. మనం ఏవేవి మర్చిపోతున్నాం అవి కూడా వాళ్ళు చేసి చూపిస్తారు, చేస్తారు. అందుకే అయితే అమ్మగారు ఇప్పుడు మన ప్రకరణలోకి వెళితే శోభమ్మ గారు ఇంట్లో కూడా పూజించకూడదా అనేటువంటిది మీ ప్రశ్న, అంతేనా అమ్మగారు? మైక్ ఆన్లో చేయండి, మైక్ ఆన్లో చేసి మాట్లాడండి.
సరే, అమ్మగారికి మరి తెలియనట్టున్నది. ఇంట్లో కూడా అంటే గుడిలో చేయొచ్చు, పెళ్లిలో చేయొచ్చు, పండుగ. అవును స్వామీజీ, ఇంట్లో కూడా చేయొచ్చా చేయరా అని అడిగింది నిన్న. అమ్మగారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, పండుగలప్పుడు, పెళ్లిలో, ఉత్సవాలు, వార్షికోత్సవం అయినప్పుడు, ఏదైనా అమ్మవారికి చేసుకుంటున్నప్పుడు అప్పుడు చేయొచ్చు, కానీ ఇంట్లో చేయొద్దా, చేయాలా అనేటువంటిది. అంతేనా అమ్మగారు? అవును. మరి అలా అన్నప్పుడు దేవుడు అతనికి రూపమే లేనప్పుడు ఇంట్లో ఎలా పెడతారు? ఉత్సవాల కాడ ఎట్లా పెడతారు? పండుగలో ఎట్లా పెడతారు? పెళ్లిలో ఎట్లా పెడతారు? చావు పుట్టుకలకు అక్కడ రూపమే లేనప్పుడు అతని పూజ ఎలా చేస్తుంటారు? రూపం కావాలి అంటే ఇప్పుడు కళాకారుడు కానీ, శిల్పి, రాయిని చెక్కే శిల్పికి కానీ ఒక సాదృశ్య రూపం కావాలి. పేపర్ మీద రంగులు వేసే అద్దేటువంటి ఆర్టిస్టు, ఆ కళాకారునికి కూడా ఒక రూపం కావాలి. చూసే చేస్తారు కానీ చూడకుండా చేస్తారా అమ్మగారు? అమ్మగారు మాట్లాడట్లేదు చూడండి. ఇప్పుడు ఈ రంగులు దిద్దేటువంటి, ఫోటో తీసేటువంటి, ఫోటోలు వేసేటువంటి, ఫోటోలు గీసేటువంటి వాళ్ళు ఒక రూపాన్ని చూసి ఇంకొక రూపాన్ని తయారు చేస్తారా, లేకపోతే వాళ్ళకు ఊహించుకొని చేస్తారా? చూసే చేస్తారు స్వామీజీ. చూసే చేస్తారన్నప్పుడు ఏదైతే ముందు చూడబడుతుందో అటువంటి రూపమే భగవంతుడికి లేనప్పుడు ఇక రూపం ఎక్కడిది? అర్థమవుతుంది అమ్మగారు? ఇక ఇంట్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత ఇరుకుగా ఉన్నా దేవుని గుడి అని తప్పనిసరిగా కట్టుకుంటారో దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, మన హృదయ అంతఃకరణం ధ్యానం చేసేటువంటి స్థితి. అది మర్చిపోయారు, ఈ విగ్రహాలు పెట్టుకొని చేస్తున్నారు. ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే అంటే చేయాల్సిన దాన్ని చేయట్లేదు, చేయకూడని దాన్ని పెట్టుకొని ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ షోకేస్ ఏంటిది అమ్మగారు? షోకేస్ ఏంటిది? ప్రతి ఇంటిలో పెట్టుకునేటువంటి ఆ షోకేస్ యొక్క రహస్యం ఏంటంటే, మదాలస గారు ఆధ్యాత్మికములో చాలా లోతుగా ఆలోచిస్తుంటారు కాబట్టి, వారు రాజు యొక్క మహారాణి కాబట్టి, ఒకవైపు కుడివైపేమో అది ఎడమ వైపేమో రాజవంశీయమైనటువంటి యుద్ధాలు ఎట్లా చేయాలి, సైనికుల నిర్మాణం ఎట్లా చేయాలి, రాజ్య పరిపాలన ఎట్లా చేయాలి, సిరి సంపదలు ఎట్లా పెంచాలి, రాజ్యం యొక్క హద్దులు ఎట్లా పెంచాలి అనేటువంటి నైపుణ్యాన్ని తెలిపేటువంటి సాహిత్యము. ఇక కుడివైపు ఆధ్యాత్మిక సాహిత్యాన్ని వారు పెట్టుకొని వారి పడక గదిలో ఎప్పుడు ఏది ఇష్టం ఉంటే ఆ రకంగా చదివి తెలివిమంతురాలై తన కొడుకులను ఎంతో ఉత్తములను తయారు చేసింది అనమాట. ఆ రకంగా తయారు చేసింది కాబట్టి మనమందరము ఆ విధంగానే చెయ్యాలి అనేటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణి యొక్క ఉద్దేశము. అందుకే ఆమె మదాలస గారేమో తన పడక గదిలో తన ఎడమ వైపు ఒక రకమైన పుస్తకాలు, కుడివైపు ఒక రకమైన పుస్తకాలు పెట్టుకున్నారు. ఆ రకంగానే మనం పెట్టుకోవాలని చెప్పేసి ఇంటింట కట్టిస్తున్నటువంటి ఈ షోకేసులో ఆ పుస్తకాలు అయితే లేవు, ఎందుకు పనికిరానటువంటి చెత్త బొమ్మలని పెట్టుకొని దానికి కరోనా లాంటి బ్యాక్టీరియాకు ఇంటిలో నివాసం ఉండడానికి అవకాశం ఇస్తున్నారు. వైదిక సాహిత్యము పెట్టుకోవాలి, వేదాలు ప్రతి ఇంట్లో ఉండాలి, కానీ అవి ఎవరు పెట్టుకుంటున్నారు? ఆ షోకేస్ అనేటువంటిది ఆ బొమ్మలతోటి, పిట్ట బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు పెట్టుకొని అంత చెత్త అంతా నింపుకుంటున్నారు. అమ్మగారు ఏది పెట్టాలో అది పెట్టారు, ఏది పెట్టకూడదు అది పెడుతున్నారు. అందుకని ఇది రహస్యం. దేవుడిని పూజ చేయడానికి రూపమే లేనప్పుడు ఇంట్లో గాని బయట గాని ఎక్కడైనా కూడా ఏ రకంగా చేస్తాం? అతడికి అమ్మగారు, మీకు ఎంతమంది మనవళ్ళు మనవరాళ్ళు? నాకు 6 మంది. 6 మందిలో మీ పుట్టినరోజును గుర్తించి మీకు ఇష్టమైనటువంటి చీర ఎవరైనా తెచ్చారా?
ఇట్లా మాట్లాడదు. మౌనంగా ఉంటారు ఎందుకు? 6 మంది ఏం చేస్తున్నారు? పిల్లలు స్వామీజీ, చిన్న పిల్లలు. మళ్ళీ అమ్మా అమ్మా ఒక్కసారి ఆలోచించి ఏం మాట్లాడుతున్నారు. మీది శరీరమే, వారిది శరీరమే. వారు మీ వంశజులే. మీకైతే అయినప్పుడు మనం బిడ్డలం కామా, భగవంతుడి బిడ్డలం కామా, భగవంతుడికి ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాము మనం ఇస్తే అతడు తృప్తి పడతాడా? అడాడు స్వామీజీ. మరి ఇప్పుడు అంటున్నారు కదా, వారు పిల్లలు అని అంటున్నారు. మనం పిల్లలం ఉమ్. కామా, దేవుడికి బిడ్డ కామా? ఉమ్. ఇప్పుడు వాళ్ళకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అని చెప్పేసి మన దగ్గరకు వస్తారు కదా. మనకు అవును. ఎక్కువ కష్టం వస్తే మనం ఎక్కడికి పోతాం? భగవంతుని వేడుకుంటాం కదా. అవును స్వామీజీ, అంతేనా? అంతే స్వామీజీ. మరి అలాగన్నప్పుడు ఆ రకంగా అన్నప్పుడు వారికి మనం ఇచ్చేటువంటి వస్తువుతో వారికి తృప్తి అవుతుందా? ఆ పిల్లల చిట్టి చేతులతోటి మనకి ఏదైనా వస్తువు తెచ్చిస్తే మనం తృప్తి పడతామా? అయ్యో వారు ఇచ్చారు అంతవరకే చాలు. అది చిన్నదైనా పెద్దదైనా మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి ఇవ్వాలని బుద్ధి కలిగింది, దానికే మనం ఎంతో తబ్బిబ్బైపోతాం. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది స్వామీజీ. అందుకని ఈ ఏదైతే పూజ పేరుతోటి చేపిస్తున్నారో ఇదంతా ఆడంబరం, ఇది కాలక్షేపం. దీని విషయంలో రహస్యాన్ని తెలియజేయకపోవడం ఇది బుద్ధిమంతుల దోషము కానీ ప్రజలది కాదు. దయానంద సరస్వతి ఇదే సత్యార్థ ప్రకాశం భూమికలో ఈ రహస్యాన్ని చెప్తుంటాడు అన్నట్టుగా. ఏదైతే సత్యం ఉంటుంటుందో సత్యాన్ని సత్యముగానే తెలియజేయాలి, బుద్ధిమంతుల ఎదుట పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళ వివేకంతో ఆలోచించి అవును ఇది నిజం కదా అని సత్యమును స్వీకరించిన వారు అసత్య మార్గాన్ని వదిలేస్తారు, అర్థం కాని వారు అలాగే కొనసాగుతారు. అది వారి ఇష్టం. మనం మాత్రం సత్యం చెప్పాలి. దేవుడు మనల్ని పెద్దవాళ్ళుగా పుట్టించి మన కడుపున పిల్లల్ని వాళ్ళ తర్వాత పుట్టించేటువంటి ఉద్దేశము అదే. గురువును అనుభవజ్ఞుని చేసి ఏమీ తెలియని స్థితిలో శిష్యులను రప్పింపజేసి వారికి విద్య బోధింపజేసేటువంటి రహస్యము అదే. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవునాచార్య, అర్థమవుతుంది. అందుకని మాతాజీ గారు, ఇంట్లో పూజ చేయొచ్చా చేయకూడదా అని అమ్మగారు అన్నదానికి ఆచార్య గారు సమాధానం చెప్పినప్పుడు, మరి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో బయటికి వెళ్ళి ధ్యానం చేయాలని ఋషి దయానందుడు ఇంటి నుండి బయటికి వెళ్ళాలని ఏదే విధంగా అన్నాడు, అలా వెళ్ళలేని వారికి ఇంటిలో ఒక కిటికీ ద్వారం తెరిచి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు అని ఆచార్య గారు చెప్పారు కదా. మరి దీన్ని ఎలా చూడాలి? దీంట్లో పూజ చేయడము, ధ్యానము చేయడము, దీంట్లో ఏమి మీకు ఒకే రకంగా కనిపించింది? పూజకు ధ్యానానికి. ధ్యానం ఏకాంతంలో కూర్చుంటున్నాం కదా, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం కదా. మరి ఆ పూజలోనైతే కళ్ళు తెరిసి ఆ రూపాన్ని చూస్తున్నాం కదా, అలంకరిస్తున్నాం కదా, అక్కడ ఆడుకుంటున్నాం కదా ఆ విగ్రహంతో. అది విక్షిప్తత కదా. ఆ పూజ అనేటువంటిది విక్షిప్తత కదా. ధ్యానం అనేటువంటిది ఏకాంతం కదా. దేహంను మర్చిపోయి ఆత్మస్థితిలో ఈ చేసేటువంటిది, సాక్షాత్కారం చేసుకునేటువంటిది ఇది ఆత్మస్థితి కదా. ధ్యానానికి పూజకు ఎట్లా పోలిక చేస్తున్నారు లక్ష్మణ్ గారు? ఇది పూజ కాదంటారా ఆచార్య గారు? మరి ఇది సరైన ప్రశ్న. ఇలా ప్రశ్నించాలి. ఆత్మను ఉద్ధరించుకోవడమే పూజ. శోభమ్మ గారు, మనం పూజ దేనికోసం అంటే మనం బాగుండాలి, తప్పులు చేయొద్దు, మనం గొప్ప వాళ్ళం కావాలి అనే ఉద్దేశం. ఇప్పుడు లక్ష్మణ్ గారు ప్రశ్నించారు అదనమాట. ఆత్మను ఉద్ధరించుకునేటువంటిది ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి దేహానికి అతీతమైనటువంటి అవస్థకు తీసుకెళ్లేదే ధ్యానం. ఈ అక్రియ ధ్యానం ఏంటంటే ఇంద్రియాతీత స్థితికి, దేహాతీత స్థితికి, దేహరహితమైనటువంటి స్థితికి. అందుకే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కదలకుండా కూర్చోండి అని చెప్పేది ఎందుకు అని అంటే, నువ్వు దేహాన్ని మరిచిపో, నువ్వు దేహము కావు అనేటువంటి స్థితికి. దేహము కానప్పుడు నేను ఎవరిని? నేను దేహమును కానప్పుడు, నేను కళ్ళు ముక్కు చెవులు మనస్సును కానప్పుడు నేను ఎవరిని
ఈ ప్రశ్న మొదలవుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఒకటేం ఏం ఆలోచన వస్తుందంటే పిల్లలు రోకే హసనాసిక ఏడ్చినప్పుడే నవ్వు వస్తుంది పిల్లలకు. ఏం ఆకారం తెలియనప్పుడు ఏదో ఆటో బొమ్మలు ఇచ్చినట్ల ఈ చిన్న చిన్న ఇవ్వడం వల్ల అవి చేయడం వల్ల తప్పేముండదు. ఈ ఆకారము లోపల వాళ్ళకు నిరాకారంకు తీసుకురావాలంటే అప్పుడప్పుడే రాదు కదా. మరి వాళ్ళు ఏడువందే నవ్వెట్లా నేరుస్తారు? ఈ బొమ్మలు ఇవన్నీ లేకుంటే ఏ ఆకారం కనబడుతుంది ఎట్లా అనేది ఆలోచన అవుతుంది ఆచార్య ఫస్ట్ లా. దయానంద సరస్వతి ఈ ప్రశ్నకు సమాధానం సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసంలో చెప్పాడు. మరియు గర్భాధాన సంస్కారం చివరి దశలో చెప్పాడు. మరియు శ్రీమంతోనైన సంస్కారంలో చెప్పాడు దీని ప్రశ్నకు సమాధానం. ఎందుకు అనంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అనంటే మనము దేనికి అలవాటు పడతామో అది కాదు అని తెలిసిన రోజు దాన్ని మర్చిపోవడానికి ఏమీ తెలియని స్థితి నుండి వచ్చిన దానికంటే తెలిసిన స్థితిని మర్చిపోవడం చాలా కష్టతరం అవుతుంటుంది. అందుకే దయానందునికి విద్య నేర్పి కంటే ముందు బిరజానందుడు పెట్టిన అత్యంత కఠినమైనటువంటి పరీక్ష ఏంటంటే నీ దగ్గర ఉన్న పుస్తకాలు నువ్వు ఇష్టపడి తెచ్చుకున్న పుస్తకాలని ఆ గంగలో పడి నువ్వు చదువుకున్నదంతా మర్చిపో. అలాంటి స్థితిలోనే నువ్వు నా దగ్గరికి రాగలవు. అర్థమవుతుందా? అందుకని ఇది ఏంటంటే గురువు గారు వేరే యోగ గురువు ఏమని చెప్తుంటాడంటే ఏమీ రానటువంటి అతనికి ఏమో ప్రవేశం ఇచ్చి అతనికి తక్కువ శ్రమతోటి ఎక్కువ విద్యను నేర్పిస్తున్నాడు. అన్నీ నేర్చుకొని వచ్చిన అతనికి ఏమంటున్నాడు అని అంటే నీవు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండు, నీ ప్రవర్తన నచ్చినప్పుడు అప్పుడు నీకు చెప్పాలనిపిస్తే నేను చెప్తానంటాడు. ఆ శిష్యుడు ఏమంటాడంటే గురుదేవ మీకు శ్రమ ఉండకూడదని నేను అన్ని శాస్త్రాలను తిరిగేసి వచ్చాను, అన్ని యోగ విద్యలన్నీ నేర్చుకొని వచ్చాను, ఇంకా నాకు తొందరగా వస్తుంటుంది కదా, మీకు శ్రమ పడదు కదా అని అంటే అప్పుడు ఆ గురువు గారు ఏమంటారంటే నీవు ఏవైతే నేర్చుకొని వచ్చావో నువ్వు ఏవైతే తిరిగేసి వచ్చావో శాస్త్రాలు అవే నిన్ను ఈ విద్య నేర్చుకోకుండా చేస్తున్నాయి. ప్రతి మంచి విషయానికి అవి అడ్డుపడతాయి, ఆ జ్ఞాపకాలు అడ్డుపడతాయి. కాబట్టి నువ్వు అవన్నీ నీ చేత మరిపింపజేయడానికి ఆశ్రమంలో నీకు కొన్ని రోజులు ఉండమని చెప్తున్నాను. ఒకవేళ మర్చిపోతే నీకు విద్య నేర్పడం జరుగుతుంది. అంతేగాని నీ ప్రతి మాటకు ఈ శాస్త్రంలో ఇలా ఉంది, ఫలానా గురువు ఇలా చెప్పాడు, ఫలానా నువ్వు ఫలానా నాకు నేర్పిస్తున్నావు, కానీ నేను నేర్పేది నువ్వెప్పుడు నేర్చుకుంటావు? లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ఇదే కదా మీ ప్రశ్న? అవును ఆచార్య గారు. ఓం ధన్యవాదాలు, అర్థమవుతుంది. అందుకని ఈ యొక్క భగవంతుడు చూపిస్తున్నటువంటిది మనం తీసుకునే శ్వాస, మనం శుద్ధి చేసుకునేటువంటి నీరు, మనం మనకు కూర్చోవడానికి పడుకోవడానికి ఆధారమైన భూమి, మనం తినేటువంటి అన్నం, పిల్లలకైనా పెద్దలకైనా పండితులకైనా పామరులకైనా ప్రధానమంత్రికైనా అందరికీ ఒక్కటేనా వేరువేరా? అందరికి ఒకటే ఆచార్య గారు. మరి ఇది దేవుడు చూపిస్తున్న దృష్టాంతం. ఇక మన అల్పబుద్ధితోటి మనం ఏది ఆలోచిస్తున్నామో అది మన పైత్యము తప్ప దేవుడిది కాదు అనేది అభిప్రాయం. తెలుసుకున్న దాంట్లో ఎంత సత్యం ఉన్నదని చెప్పి దాన్ని వదిలేసి ముందరికి రావాలి అనేది అభిప్రాయం. అంతే. ఇప్పుడు శ్యామలయ్య గారు ఎంత సరళంగా మీరు ఈ మాట మాట్లాడారో, ఒకదానికి అలవాటు పడ్డ తర్వాత దాన్ని మర్చిపోయిరా? అలా రాగలిగితే ఈ తాగుబోతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈ వ్యసన పరులు, జూదం ఆడేవారు, వ్యభిచారం చేసేవారు, ఇవన్నీ బీడీ సిగరెట్ తాగేవారు ఎందుకు వదులుకోలేకపోతున్నారు అంటే అలవాటు అయింది కాబట్టి. ఆ అలవాటు లేని వాళ్ళు చూడండి, అలవాటు ఉన్న వాళ్ళు చూడండి, అంతే తేడా. ఓం నమస్తే ఆచార్య. మరి ఇవన్నీ విగ్రహాలు పెట్టిన వాళ్ళంతా పిచ్చోళ్ళ అంటున్నారు ఆచార్య. అంతా చేసి వీళ్ళు దేవులు గారా అంటున్నారు ఆచార్య. అమ్మగారు ఆ ప్రశ్న వాళ్ళనే అడగండి. దేవుడు గొప్పవాడా, మనుష్యుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడైతే, శాస్త్రం గొప్పదైతే
మరి ఈ ప్రజలంతా ఎందుకు ఈ ఈ ఈ రకంగా ఉన్నారు? అందరు శాస్త్రాలు చదివే వాళ్ళే, అందరూ దేవుణ్ణి నమ్మేవారే. మరి ఈ ఈ విభిన్నమైనటువంటిది ఏంటి? దేవుడు ఒక్కడే కదా. మరి ఒక్కడే దేవుడు అయినప్పుడు ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏంటి? ఈ కొట్టుకు చావడం ఏంటి? బాబ్రీ మస్జిద్ని కూలగొట్టేవారు ఎవరు? భక్తులే కదా. మరి రామ మందిరాన్ని కూలగొట్టేవారు వీరు భక్తులే కదా. మరి భక్తులు కొట్లాడుకుంటే భగవంతుడు ఏం చేయాలి? వాళ్ళు కొట్టుకొని అలసిపోయిన తర్వాత తన దగ్గరికి వస్తే సమాధానం చెప్తాడు. ఇదంతా మన పైత్యం, మనం పెట్టుకున్నటువంటి అడ్డుగోడలు. నేను గొప్ప, నాది గొప్ప, నేను గొప్ప, నాది గొప్ప, నా దేవుడు గొప్ప, నా శాస్త్రం గొప్ప, మా గురువే గొప్ప. మీ గురువు ఇటువంటి వాడు, మీ శాస్త్రంలో ఇట్లాంటి దోషాలు ఉన్నాయి, మీ దేవుడు ఇటువంటి వాడు. మీ దాంట్లో అయితే అన్ని దోషాలు, మా దాంట్లో ఏ దోషము లేదు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతివాదం చేస్తూ ఉంటే ఇక్కడ సత్యం ఎక్కడుంది? ఈ వాద ప్రతివాదాలకు అతీతంగా శాంతిలో, ఓపికలో, అందుకే ఈ కష్టాలతోటి మనకు నేర్పిస్తున్నది ఏంటంటే సహనం, ఓర్పు. అక్కడ బోధపడుతుంటారు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు తిట్టుకుంటున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి పోయారనుకోండి, మధ్యలోకి పోతే అనుకూలమైన వారి పట్ల మాట్లాడితేనేమో చూసావా నేను అన్నది ఎంత సత్యము, అతను కూడా చెప్తున్నాడు అని అంటారు. అదే ప్రతికూలమైన వారు ఏమంటారంటే నిన్నెవట రమ్మన్నాడు మధ్యలోకి, నిన్ను పిలిచావా, నీకేమవసరం, మేమైనా అనుకుంటావు 190 అనుకుంటావు, నువ్వు ఒకరు మధ్యలో రావడానికి. అర్థమవుతుందా? అవునాచార్య. ఇది అందుకని ఇదంతా మన కర్మఫలాన్ని అనుభవించడానికి ఇదంతా మనం తవ్వుకుంటున్నటువంటి ఈ గోతులు ఇవన్నీ. భగవంతుడికి ఈ కర్మకు ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు మనం చేసే కర్మకి ఇస్తాడు. మనం మంచి కర్మ చేస్తే మంచి కర్మకు మంచి ఫలితం ఇస్తాడు, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం ఇస్తాడు. అంతేగాని ఓం ప్రకాష్ ఇంతమందికి జ్ఞానం నేర్పుతున్నాడు, ఇతనికి కష్టం కలిగించనీయకూడదని నా పట్ల ఏమైతే మంచి చేస్తలేడు కదా దేవుడు, నేను చేసిన కర్మకు నాకు ఇస్తున్నాడు కదా. కర్మఫలం ఎవరిది వారికే ఉంటది కదా. నరేంద్ర మోదీ రాజ్యాన్ని, మన దేశం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లి ఎంతమందిని అబ్బురపరుస్తున్నాడు. కానీ ఆయన అంటున్నారు, అడిగితే చెప్తున్నాడు కదా, నరేంద్ర మోదీ గారు మీకు ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తున్నది, ఏం తింటున్నారంటే నేను తిట్లని తింటున్నాను అని బాహాటంగా చెప్తున్నారు. నన్ను తిడుతున్నారు, మా అమ్మని తిడుతున్నారు అని. తప్పదు కదా, ఎవరికైనా అది అందరికీ వర్తిస్తుంటది కదా. విన్నారా లేదా నరేంద్ర మోదీ గారి మాట? విన్నాం. ఇది పరిస్థితి. ఆయన తిట్టినా నా బిడ్డలే కదా అంటున్నారు. దీంట్లో అంతే కదమ్మ గారు. పడ్డవారు చెడ్డవారు కారులే అని సామెత చెప్పేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడైతే మన పట్ల అని కాదు, ఎవరి పట్ల అయినా సరే, ఎక్కడైతే విరోధం ఎంతగా జరుగుతుంటుందో అక్కడ వారి అవసరం అంత ఎక్కువగా ఉన్నదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో అయినా సరే. అందుకే ఆధ్యాత్మిక గురువు చెప్తుంటాడు ఏంటంటే, ఈ సాక్షిభూత సాధనలో నువ్వు సాక్షిగా ఉండాలి. ఇది కావాలి, అది వద్దు అని అనకు. వద్దు అని ఎంతైతే ఒత్తు పెట్టి మరీ బలికి గట్టిగా చెప్తున్నావో అంత ఎక్కువగా నువ్వు దాని పట్ల ఆసక్తికరంగా ఉన్నావని అర్థం. అందుకనే వద్దు అనొద్దు, కావాలి అనొద్దు, సాక్షిభూతంగా ఉండాలి. అర్థమవుతుందా సూర్యప్రకాష్ గారు? ఊరికే కూర్చుంటే కాదు. సువర్చలమ్మ గారు వింటున్నారా లేదా? వింటున్నాను ఆచార్య, వింటున్నాను. అందుకని సాక్షిభూతంగా ఉన్నప్పుడు, అక్రియగా క్రియారహితంగా ఉన్నప్పుడు, సాక్షిభూతంగా ఉన్నప్పుడు దీని అంతరార్థం వేరే అవుతుంటది. ఇంద్రియాతీతమైనటువంటి, దేహాతీతమైనటువంటి. అందుకే
ఉత్తర భారతంలో పదం వాడుతుంటారు. విదేహ్ అంటే విశిష్ట దేహము కలిగినటువంటి వ్యక్తి. ఈ దేహంతో మనకు కనిపిస్తున్నా ఇతడు ఈ దేహంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఇతడు మాట్లాడే మాటలు, ఇతడు చేసే వ్యవహారం దేహాతీతం. అందుకే విదేహ యోగి. పేరు విన్నారా లేదా? విదేహ యోగి అని ఒక వ్యక్తి వచ్చాడు కదా మన తెలంగాణకు, హైదరాబాద్కు వచ్చాడు, నిజామాబాద్కు వచ్చాడు. అతడు ఏంటనే అతని విన్నాం ఆచార్య, విన్నాం. మనము ఈ ఓం ప్రకాష్ చేసే ప్రయత్నం ఏంటంటే ఆన్లైన్ మాధ్యమంగా మిమ్మల్ని అందరినీ కూడా విదేహ అవస్థకు తీసుకెళ్లాలని, దేహాతీత స్థితికి, ఇంద్రియాతీత స్థితికి తీసుకెళ్లాలని చేస్తున్నాడు. ఆత్మస్థితికి. ఎవరికి ఇష్టం లేనట్లున్నది. దేవుడా ఎందుకు చేయిస్తున్నావు? అందరు బెల్లాన్ని కొట్టిన రాయట్లైన విదేహరాజు జనక మహారాజు కూడా విదేహరాజు అని అంటారు కదండి. విదేహ స్థితి నుండి ఆత్మస్థితికి వెళ్ళడమే లక్ష్యం అందరిది. ఇది ప్రతి వెనుక ఒక ఉద్దేశం ఉంది. మీరు ప్రశ్నిస్తలేరు కాబట్టి అది బయటకు వస్తుంది. ఇవాళ ప్రసంగానుసారం బయట పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు నేనుగా ప్రతిదీ బయట పెడితే మీరు నటిస్తారు. నటింపజేయకుండానే అనుభవోపేతంగా ఆచరింపజేయడం ముఖ్య ఉద్దేశం. అనుభవపేతంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇలా రాగలుగుతున్నాం ఆచార్య. ఇంట్లో అన్ని చూసుకుంటున్నాం, నగ్గించుకుంటున్నాం కాబట్టి ఆచార్య. అంతే. మరి సమయం అయిపోతుంది. ఒక పాట పాడుతున్నాను ఆచార్య, ఒక పాట పాడండి. మైకు అందరు మైకు అందరూ ఆన్ చేస్తే కుయ్యమంటుంటారు. ఎవరి మాట సరిగా వినబడదు. చెప్పండి ప్రభాకర్. పౌరాణికంలో విగ్రహం ఉంది, వైదికంలో యజ్ఞం. రెండు చెప్పాలని అంటే ఎవరైనా దానికి సమాధానం ఏంటిది? పౌరాణికంలో విగ్రహం ఉంది, ఆర్య సమాజంలో విగ్రహం లేదు. ఇదేనా? యజ్ఞం ఉంది. యజ్ఞం ఉంది అంటున్నారు. అక్కడ విగ్రహం ఉంది, ఇక్కడ యజ్ఞం ఉంది. అదే ఇప్పుడు దయానంద సరస్వతి చెప్పినటువంటి రహస్యమే ఇది. ఓం ప్రకాష్ తంటాలు పడుతున్నది. ఎన్నో అడ్డంకులు, ఎంతో మందితో మాటలు పడుకుంటూ ఎదుర్కొని మీకు చెప్పాలనుకున్నది ఇదే ఒకటి. ఏంటనంటే ఈ యజ్ఞము ఆ మూర్తితో పోల్చకూడదు. యజ్ఞము జడము కాదు, యజ్ఞం చేతనము అని చెప్పే ప్రయత్నమే ఇది. ఈ యజ్ఞము నడుస్తున్నది, మూర్తి పూజ నడవట్లేదు. అది ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉన్నది. ఈ యజ్ఞం అనేటువంటిది నడుస్తున్నది. యజ్ఞం వస్తువులు కూడా రూపాంతరితం చెందుతున్నాయి. యజ్ఞం చేసే వ్యక్తిలో కూడా బౌద్ధికమైనటువంటి మార్పుతోటి తాను మారిపోతున్నాడు. యజ్ఞము సక్రియము, మూర్తి పూజ జడము, స్తంభించింది, ఎక్కడికక్కడే ఉండిపోతుంది. ఇంతే రహస్యం. అంతేగాని మూర్తి పూజను ఎవరైతే 4 నిప్పు రాజేసి 4 ఓం స్వాహ పూజనీయ ప్రభు వైదిక ధర్మకి జై అనే వాళ్ళు గాయత్రి స్టిక్కర్ పెట్టుకొని మేము ఆర్య సమాజం అనుకుంటే అది అక్కడ చేయొచ్చు. కానీ దీని అంతరార్థం ఇది కానే కాదు. యజ్ఞం యొక్క ఉద్దేశము కేవలము ఆ మంట పెట్టుకొని ఓం స్వాహ అని అనడం అది మాత్రమే కాదు. దాని వెనుక మన జీవితాన్ని సవరించేటువంటి, మన ఆత్మను ఉద్ధరించేటువంటి సందేశం ఉన్నది అని గ్రహించిన రోజు అది సార్థకం అవుతుంటది. లేదంటే మీరు అన్నటువంటి అభిప్రాయమే ఉండిపోతుంది. అవునా సార్, ధన్యవాదాలు. ఓం పాడండి. పాడండి. ఓం పుట్టినాను గిట్టినానేమి ఉడమిలో జనులు, పుట్టినాను
గిట్టినానేమి మట్టి దేహం బైన దీన్ని మరుమ మెరుగక మాయలోబడి శ్రేష్టమౌ గురు పాద పద్మము శ్రేష్టమౌ గురు పాద పద్మము సేవ చేయని భ్రష్టులిలలో పుట్టినాను గిట్టినానేమి సకల సంపదలెన్ని గల్గినా సామాన్యుడైత సుఖత విద్యలు చదివి గనుడైనా నికరమగు వేదాంత సారము నిజము తెలసిన గురుని చెందక బికరులై సంసార వారిలో యోగుచుండడి మూఢ జనులు పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి ఆలు పిల్లలు ఆజ్ఞలో మెలగి ఆలాపమూచే ఆలి దిక్కము భవము నలుగూర్చి కారకా గురు కీలక కారకామృత మెరుగక కాలబటుల చేత జిక్కి కష్టములు బడుచుండె నరులు పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి రాజు రాజై రాజ్యమేలీనా రాజు రాజై రాజ్యమేలీనా రాజాధిపతులు రామచంద్రుడను చుకులచీనా రాజయోగ విరాజితుండవు భోజరాజును బ్రోచినట్టి రమ్యమౌ గురు పాద పద్మము రమ్యమౌ గురు పాద పద్మము సేవ చేయని భ్రష్టులిలలో పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి. ఓం ఆచార్య నమస్తే. అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు. ఈ పాటలో ఇప్పుడు ప్రభాకర్ గారు అడిగిన దాని అంతరార్థం అంతా ఉందండి గ్రహించినప్పుడు. శ్యామలయ్య గారు చెప్పండి. అదే ఇప్పుడు మనం అంతరార్థం గ్రహించిన తర్వాత గురువు యొక్క ప్రత్యేకతను మనం గుర్తించగలుగుతున్నాము. అవును అవును అంతేనంటారా? అంతే. ఇప్పుడు జడానికి చేతనానికి కూడా ఇదే తారతమ్యం అని నాకెందుకు అనిపిస్తుంది. ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు. నిన్న పాట పాడింది ఆచార్జీ. తనువు శిరో ఆత్మ బ్రహ్మ తల్లక్ష్య ముచ్చతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తస్మయో భవేతు అని ఇహ పరలోకంలో ఆచార్య ప్రణవమనే ఓంకార ధనస్సుతో ఆత్మయ అనే బాణం ఎక్కుపెట్టి ఇది రాసిండ్రు. ఇది నిన్న మీరు రాసిన పాటనే వాడిన. ఓం మంచిదమ్మా, ధన్యవాదాలు. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠం సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసంను మనం నేర్చుకునేది. కానీ కొన్ని సందేహాలు, వ్యక్తిగత అభిప్రాయాల ద్వారా కొన్ని విగ్రహారాధనపై సందేహ నివృత్తి జరిగింది. విగ్రహారాధనలో ఉన్న దోషాల గురించి చర్చించడం జరిగింది ఎపిసోడ్ ద్వారా. అదేవిధంగా యజ్ఞం వలన ఉన్న లాభాలు, యజ్ఞం అనేది ఇది మూర్తి పూజకు సమానమైంది కాదు, ఇది ఉన్నతమైంది, ఆత్మోన్నతి జరిగే ఒక విషయమని మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి విషయాలందరికీ అందించగలరని మనవి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్నల రూపంలో రాసి
సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందాలని కోరుచున్నాం. ఈ విషయాలన్నీ మనకు ఎన్నో ఉదాహరణలతో విషయంను అవగాహన గావించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య 2వ బ్యాచ్లో బుధవారం ఎవరున్నారో చేయించాలి. వారెవరు లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవడానికి ముందుకు రావాలి. గురువారం అండి ఇవాళ. గురువారం రజనమ్మ గారు ఎవరైనా తీసుకోనండి. 2వ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే తీసుకోనండి. లేని పక్షంలో మొదటి బ్యాచ్ వాళ్ళు వైదిక సంధ్య చేయించాలి. గురువారం రాజమణమ్మ గారు చేయిస్తారా అమ్మగారు? ఓం 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 సంధ్యయో బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్త్రణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రంలో ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్టే. మార్జన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భుః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రంలో ఓం మృతంచ సత్యంచ విద్ధాత్త పశుధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదదిశ్వస్య నిశతో వశి. ఓం సూర్యా చంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ త్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం దక్షిణాదిహింద్రోధిపతి స్థిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో నమః ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ప్రతీచీదిగ్వర్ణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దృష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ఉదీచీదిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దృష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् वेष्टिं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिशीत्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितुभ्यो नमो यशुभ्यो नमः येभ्यो अस्तु। योऽस्मान् वेष्टिं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదాగ్నేః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగస్తు షచ్చ. ఓం ఉద్వయం ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దే వైద్యం పురస్తాత్ చిత్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్యతం జీవేమ శరదశ్యతం శృణుయామ శరదశ్యతం ప్రబ్రవామ శరదశ్యతం అదీనామస్యామ శరదశ్యతం భూయచ్చ శరదాశతాత్. మంత్రం ఓం షణ్ణో దేవీరవిష్టయ आपो भवन्तु पीते शयोरभिस्रवन्तु नः. गायत्री मंत्रम ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. समर्पण मंत्रमुలు ఓ ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనాజకోపాసనాధి ధర్మ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలను సులభంగా చరించుముగా. నమస్కార మంత్రములు ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः. ओम नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. आचमन मंत्रम तप्पैंది ओम शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः. ओम శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యం నమస్తే ఆచార్య. సర్వేభ్యం. ప్రభాకర్ గారు यो शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति औषधय शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే.